ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కడో ఉండరు. ఆయన చుట్టుపక్కలే ఉంటారు. ఆయన క్వార్టరీలో, ఆయన పార్టీలో, ఆయన ఇంట్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, సాక్షి పేపర్ ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి పేపర్ కదా. ఇవాళ సాక్షి పేపర్లో ఒక వార్త చూడండి. బాండ్లు పంచి బాబు బురిడి. నిజానికి ఈ వార్త చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాసినట్టుగా ఉంది. ఈ వార్త యొక్క ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు హామీలు నిలబెట్టుకుంటానని ప్రతి ఇంటికి కూడా హామీలతో కూడిన బాండు పంచి ఎన్నికల్లో ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. మొన్న బడ్జెట్లో కూడా ఒక 2 పథకాలకి, ఏది మహిళలకి నెల నెల ఇస్తాననేటువంటి 1500కి సంబంధించి కానీ, తర్వాత నిరుద్యోగ భృతి, ఈ పథకాలకు కేటాయింపులు జరగలేదు, ఈ పథకాలు స్టార్ట్ కాలేదు. దీని మీద జనం మండిపడుతున్నారు, మేధావులు మండిపడుతున్నారు. అసలు మేధావులు అయితే డిమాండ్ చేస్తున్నారు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి హామీలు తప్పేటువంటి పార్టీల మీద, నాయకుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు హామీలు ఇస్తూ ఉంటారు, ఎన్నికల తర్వాత హామీలు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయినప్పుడు వాళ్ళని పనిష్ చేయగలిగే చట్టం ఒకటి రావాలి అనేది మేధావుల డిమాండ్ అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఈ వార్త మొత్తం చదివితే మీకు అది అర్థమైంది. కానీ నిజానికి ఆ చట్టం తీసుకొచ్చారనుకోండి, హామీలు అమలు చేయటంలో ఫెయిల్ అయినటువంటి పాలకులను, అంటే ఎన్నికల ముందు మాటలు చెప్పి జనాన్ని మాయ చేసి ఓట్లు వేయించుకొని ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయటంలో ఫెయిల్ అయిన నాయకుల్ని చట్టబద్ధంగా శిక్షించాలి అనేటువంటి ఒక చట్టం కనుక వస్తే ముందుగా నిందితుల లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. కావాలంటే నేను భారతీ గారి నోటితో చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఏదో సాక్షి చైర్మన్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు, ఆమె నోటితోనే చెప్పించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి 2019 ఎన్నికల కంటే ముందు భారతీ గారు చెప్పిన మాట. అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. సో విన్నారు కదా, చాలా క్లియర్గా వైఎస్ భారతి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు పథకాల్లో భాగంగా అమ్మ ఒడి అనేటువంటి పథకాన్ని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మీ ఇంట్లో ఎంతమంది పెట్టినుంటే అంతమందికి నెలకి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పేసి వైఎస్ భారతి గారు చెప్తున్న మాట నేను వినిపించాను. మరి ఇచ్చాడా? ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాడా? ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముందు మాట చెప్పి తప్పింది ఎవరు? నేను చెప్పట్ల, భారతి గారి నోటితోనే చెప్పించా. ఈ సాక్షి పేపర్ చైర్మన్ గారి నోటితోనే చెప్పించా. ఎవరు మాట తప్పింది? ఎవరు నిందితులు? ఇప్పుడు ఫస్ట్గా ఆ చట్టం అంటూ వస్తే జైలుకు పోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. జాబ్ క్యాలెండర్ అన్నాడు, నిరుద్యోగ భృతి ఆయన కూడా మాట చెప్పారు. సార్ నవరత్నాలు పెట్టలేదు కానీ. తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. ఏమైనా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి? ఇంకా నయం, కూటమి 1 by 1 అమలు చేసుకుంటూ వస్తుంది. రేపు 5 సంవత్సరాల తర్వాత అమలు చేయకపోతే, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో మొత్తం పీరియడ్లు అమలు చేయకపోతే అప్పుడు తప్పు పట్టాలి. ఇప్పటికైంది 2 సంవత్సరాలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొలువుదీరి 2 years మాత్రమే. ఈ 2 yearsలోనే పెన్షన్లు పెంచారుగా. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అదేంటంటే మా పరిపాలన 5 సంవత్సరాలు కదా, మేము ఇచ్చిన హామీలు 5 సంవత్సరాలకి కదా అన్నారు. ఒక్కసారి అట్టు స్టార్ట్ చేస్తాము, మాకు టైం ఉంది కదా 5 సంవత్సరాలు అన్నారు. మరి కూటమి గవర్నమెంట్ టైం లేదు, 5 సంవత్సరాలు వాళ్ళకి ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలే చెప్తాను, మళ్ళీ నా సొంత మాటలు నేను చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హామీల గురించి నిలదీస్తే 5 సంవత్సరాలు ఉంది కదా అన్నారు. 5 సంవత్సరాల తర్వాత కూడా నెరవేర్చని మాటలు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మద్యపాన నిషేధం చేయలేదు, 5 సంవత్సరాల్లో చేయలేదు. పైగా మద్యం కుంభకోణం మాత్రం చేశారు. రకరకాలుగా
హామీలు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇతర విషయాల్లో జాబ్ క్యాలెండర్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినవి చాలా ఉన్నాయి. హామీలు ఇచ్చి మర్చిపోయినాయి. సరే అవి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా నెరవేర్చలేదు కాబట్టి, ఆయన పరిపాలన మొత్తంలో నెరవేర్చలేదు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కూటమి టైం ఇద్దాం, వాళ్ళ పరిపాలన మొత్తంలో నెరవేర్చకపోతే అప్పుడు మాట్లాడదాం. నిరుద్యోగ భృతి బదులు ఉద్యోగాల క్రియేషన్ జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల క్రియేషన్ జరుగుతుంది. పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద ఐటీ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఇలా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. వైజాగ్లో పెట్టుబడి పెడతా ఉన్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటా ఉంది. నిజానికి అవన్నీ సక్సెస్ అయితే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నిజానికి నిరుద్యోగులు ఉద్యోగాలు కోరుకుంటారు, నిరుద్యోగ భృతి కాదు. ఎందుకంటే నిరుద్యోగ భృతి కింద ఇచ్చే 5,000 అది కూడా కొన్ని నెలల పాటు అది దేనికి సరిపోదు, దేనికి అక్కడికి రాదు. ఇప్పుడు ఏముంటుంది, ప్రభుత్వమే నైపుణ్యాన్ని ఇచ్చి, ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి, ప్రభుత్వమే ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని చెప్తుంది. ఇలా నారా లోకేష్ గారు ఒక పోర్టల్ పట్టుకొచ్చారు. ఎవరెవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేశారో వాళ్ళందరినీ రీస్టోర్ చేయండి, వాళ్ళందరికీ కంపెనీలతో టైఅప్ చేసి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. కంపెనీలకి అభ్యర్థులకి మధ్య ప్రభుత్వం మీడియేషన్ చేసిద్ది. ఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఆ బాధ్యత? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది, నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. విపరీతమైన ప్రయత్నం, భగీరథ యత్నం అంటారు కదా, భగీరథ తపస్సు చేస్తున్నారు ఉద్యోగాల కోసం. సరే మహిళలకు ఇచ్చేటువంటి ఇస్తామన్నటువంటి 1,500 అది కొద్ది ఖర్చుతో కూడిందే, ఇప్పటికిప్పుడు సాధ్యం ప్రాక్టికల్గా కానిదే. దానికి టైం తీసుకుంటారేమో చూద్దాం. ఒకవేళ టైం తీసుకున్నా సరే అమలు చేయకపోతే, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన 5 సంవత్సరాల పరిపాలన కాలం అమలు చేయకపోతే దాన్ని కూడా నిలదీద్దాం. కానీ ముందుకు ముందే డిమాండ్ చేయటం, ముందుకు ముందే చెప్పటం అంటే నిజానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ సిచ్యువేషన్ ఏంటంటే, మన బడ్జెట్ చూడండి, లెక్కలు చూడండి. ₹1.30 మనం రకరకాల మార్గాల ద్వారా అప్పులు తీసుకొస్తున్నామే. ₹1.30 రకరకాల మార్గాల్లో అప్పులు తీసుకొస్తున్నామే. మళ్ళీ పైగా ₹1.18 అసలు ప్లస్ వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఒక 30 పైసలు అప్పు తెచ్చుకుంటే మనం రూపాయలు, ఆ 30 పైసలు మళ్ళీ 18 పైసలు మళ్ళీ తిరిగి అప్పిచ్చిన వాళ్ళు కట్టాల్సి వస్తుంది, అసలు రూపంలో వడ్డీ రూపంలో. అప్పు తెచ్చుకున్న మనం అనుభవించగలిగేది 12 పైసలు మాత్రం. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ పరిస్థితి నుంచి సెల్ఫ్ సస్టైన్డ్ ఆదాయం క్రియేట్ చేసుకునేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చేదానికోసం ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. నిజానికి ఆదాయం క్రియేట్ అయితే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడే పరిస్థితే ఉండదు. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారుగా, వాళ్ళు ఇవ్వనటువంటి తల్లికి వందనం, అదే అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనంగా పేరు మార్చి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారుగా. ఎవరైనా దక్కకపోతే ప్రభుత్వం అప్రోచ్ కావచ్చు, దక్కకపోతే వాళ్ళ పేర్లు పెట్టి రాయొచ్చు వార్త. ఇదిగోండి ఈ ఇంట్లో 3 ఉన్నారు కానీ 2కి వస్తుంది తల్లికి వందనం అని రాయండి ఆ వార్త. అది రాస్తే ఓకే, అది ప్రజా సమస్య. ఇప్పుడు ఒక విషయాన్ని సాక్షి ప్రస్తావించవచ్చు, ఏంటంటే కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు, ఉన్నటువంటి పెన్షన్లు పెంచారు, కరెక్టే, బాగా పెంచారు. ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు. పాత వాళ్ళకి పెంచి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 నుంచి 4,000 2,000 నుంచి 3,000 చేయడానికి దాదాపు 250 చెప్పిన 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు ఆయన. తన పరిపాలన మొత్తం ఉపయోగించుకున్నాడు. సంవత్సరానికి 250 పెంచాడు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి పెన్షన్లు పెంచారు, పంపిణీ చేస్తున్నారు. పైగా ఎన్నికలు జరిగిన కాలానికి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికి కూడా పెంచిన పెన్షన్లు ఇచ్చారు. అంటే హామీ ఇచ్చిన రోజు నుంచి కూడా సూపర్ 6 అమలు చేయడం స్టార్ట్ చేశారు. హామీ ఇచ్చిన రోజు నుంచి, అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కాదు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కాదు, బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కాదు, హామీ ఇచ్చిన రోజు నుంచి పథకాల అమలు స్టార్ట్ చేశారు. మేజర్ పింఛన్లే కదా, పెద్ద సంక్షేమ పథకం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఏదైనా ఉంది అంటే అది పింఛన్లు. నెక్స్ట్ మేబీ మహిళలకు ఇచ్చేటువంటి 1,500 కావచ్చేమో. నెక్స్ట్ పెద్ద పథకం అదే. దానికి కొంచెం టైం తీసుకోవచ్చు, అది కూడా పట్టింది కాబట్టి. ఇబ్బంది అయినా వెనకైనా ముందైనా ఒక పింఛన్లు ఆగకుండా 1వ తారీఖు ఇస్తూ
మిగతా పనులను వాయిదా వేస్తున్నారు కానీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను వాయిదా పెట్టేదిగా. 1 తారీఖు పింఛన్లు పంపిణీ చేస్తున్నారుగా. పేదరిక సేవతో పేరుతో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు పంపిణీ చేస్తున్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు పెన్షను? ఎన్నో తారీఖు ఇచ్చారు? ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తుంది? పైగా మహిళలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారుగా. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి బోబెడుతున్నారుగా 5 రూపాయలకే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూసేశారు, కూల్చేశారు. కానీ ఇప్పుడు పేదవాడికి బో దొరుకుతుందిగా 5 రూపాయలకే. పైగా ఉద్యోగాల క్రియేషన్ జరుగుతుందిగా. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయిగా. ఈ దేశంలో వచ్చే పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి అని నేషనల్ గణాంకాలు చెప్తున్నాయి. మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంట్ డంకా బాజని చెప్పడం, మన తెలుగు మీడియా డంకా బాజని చెప్పడం కాదు, నేషనల్ మీడియా చెప్తుంది. నేషనల్ రిపోర్ట్ చెప్తున్నాయి. నేషనల్ మీడియా కూడా కాదు, సారీ, నేషనల్ మీడియా కాదు, నేషనల్ రిపోర్ట్ కూడా చెప్తున్నాయి. ఎందుకు ఈ ఏడుపు? ఎందుకు పనికిరాని ఏడుపు? జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేయడానికి. కాకపోతే ఇప్పుడు ఆ చట్టం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి జైల్లో పడేద్దామా ఏంది? సో సాక్షి వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందని ఏమైనా కోరుకుంటున్నారా ఏంది? నేను కూడా అంతే అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఎంతమంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్నారు, మీరు చేయరేంటి, చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు అని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అంటే వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలి 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 అని కోరుకుంటున్నట్టున్నారు. కోరుకుంటే అంటే అరెస్ట్ అయితే సింపతి వస్తాయి, మళ్ళీ బయట ఉంటే ప్రతి మంగళవారం ఆయన రావాలి, ఆయనకి మేము స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వాలి అని ఏమన్నా బర్డెన్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఆయన జైల్లో ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారా? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా ఇరికించడానికి సాక్షి పేపర్ రెడీ అయినట్టు నాకు కనబడుతోంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.